హలో ఫ్రెండ్స్, సంక్రాంతి ఇంకొక 10 రోజుల్లో ఉంది. సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా ఎప్పుడెప్పుడు మనం ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలు, పెద్దలు అందరూ. సంక్రాంతి అంటేనే మనకు తెలుగు స్టేట్స్‌లో ఫస్ట్ గుర్తొచ్చేది ఏందంటే పిండి వంటకాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినారంటే మురుకులు, వడలు, నిప్పట్లు, చెక్కలు, తర్వాత వచ్చేసి ఏమైనా బాదుషాలు, లడ్డులు, జిలేబులు ఇవన్నీ. ఇంటిల్ల పాది కూర్చొని ఈటన్నిటిని తయారు చేసుకోవడము, ప్రత్యేకించి సిటీలో ఉన్నవాళ్ళైతే ఊరికెళ్ళి అయిన తర్వాత అయి మళ్ళా మన సిటీకి తెచ్చుకోవడము. మొత్తం సంక్రాంతి అంటే గుర్తొచ్చేది రెండే 2 విషయాలు. ఒకటి కొత్త బట్టలేసుకొని అందరిని బంధువుల్ని, ఫ్రెండ్స్‌ని, ఊళ్ళోళ్ళందరిని కలిసి సంతోషంగా ఉండడం ఒకటైతే, ఇలాంటి పిండి వంటకాలు చేసుకొని తినడం ఒకటి. కానీ అందరూ సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి సంక్రాంతి వస్తుందని సంతోషంగా ఉన్నప్పటికీ, ఆ సంక్రాంతిని మనం పూర్తిగా ఎంజాయ్ చేయలేమని ఒక బాధ, చిన్న బాధ మనసులో ఉంటది. వాళ్ళు ఎవరు అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తులు. అంటే డయాబెటిస్ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ డయాబెటిస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగా మనకు సంక్రాంతిని ఫుల్ ఎంజాయ్ చేయాలి, అవధులు లేకుండా భోంచేయాలి, అవధులు లేకుండా మేము ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి డయాగ్రాండ్ కొంత ఉపశమనాన్ని తీసుకొచ్చే అవకాశం మెండుగా ఉంది. ఈ డయాగ్రాండ్ ఏ రకంగా ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి సంక్రాంతికి ఉన్నటువంటి ఈ పిండి వంటకాలు తినేదానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. డయాగ్రాండ్ ఉంది, మీరు సంక్రాంతికి మీరు ఇష్టం వచ్చినట్టు తినమని మాత్రం చెప్పం. రెస్పాన్సిబుల్‌గా ఇప్పుడు డయాగ్రాండ్ లేదు, షుగర్ ఉంది. వాళ్ళు ఈ పిండి పదార్థాలన్నీ తినాలంటే కొంచెం భయపడతా ఉంటారు. అదే డయాగ్రాండ్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత ఈ పండగొస్తుంది, అప్పుడు పిండి పదార్థాలు తీసుకోవడానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ రెస్పాన్సిబుల్‌గా తినాలి. ఎట్టంటే అట్టాలా, ఎలాగంటే అలాగా తింటామంటే కాదు. ఎలా అంటారు కావాలా, డయాగ్రాండ్ రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఉదయం, సాయంకాలం. ఉదయం 120 ml వాటర్‌లో 1 ఉప్పు పౌడర్ కలుపుకొని ఖాళీ కడుపుతో తాగాలి. అదేవిధంగా సాయంకాలం తీసుకోవాలి. ఈ విధంగా రోజుకు 2 సార్లు డయాగ్రాండ్ మీరు తీసుకుంటూ పోవడం వల్ల పండగల్లో మనం చేసుకునేటటువంటి పిండి పదార్థాలు కొంచెం ఎక్కువగా తిన్నా గానీ స్టిల్ భయపడాల్సిన అవసరం లేదని చెప్పడానికి నేను ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి డయాగ్రాండ్ మీరు రోజు 2 సార్లు తీసుకోవడం వల్ల దాంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. ఈ 5 రకాల ప్రోటీన్ మీ కడుపులోకి పోయినందువల్ల మీకు ఆకలి ఎక్కువగా ఎయదు. అప్పుడేమవుతది, విచ్చలవిడిగా మీరు తినరు. మామూలుగా తినేదానికన్నా కొంచెం ఎక్కువ తింటారు. ఎందుకంటే పండగ గాబట్టి. కానీ అలా ఎక్కువ తిన్నా గూడా ఇదేం చేస్తదంటే, మరీ ఎక్కువగా తినేయకుండా మీ ఆకలిని కంట్రోల్ చేస్తది. సెకండు, ఇవన్నీ పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల మొత్తం ఏంది, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటేనే డయాబెటిస్ ఉన్నవాళ్ళు పాముని చూసినట్టు చూస్తారు. కానీ అయి లేకుండా మనం బతకలేం. ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ అంటే ఏది చూసుకున్నా పిండి పదార్థాలే. దోసలు, ఇడ్లీలు, వడలు, నిప్పట్లు, మురుకులు, చెక్కలు ఏది తీసుకున్నా సరే ఇవన్నీ పిండి పదార్థాలతో తయారు చేసినటివి. వాటిల్ని తీసుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా గ్లూకోజ్ పెరుగుతుంది. ఇప్పుడు డయాగ్రాండ్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? డయాగ్రాండ్‌లో ఉండేటటువంటి వే ప్రోటీన్ ఏం చేస్తదంటే ఇమ్మీడియేట్‌గా పెరిగిన గ్లూకోజ్ స్పైక్స్‌ని ఇమ్మీడియేట్‌గా పెరగకుండా ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు చేసి ఈ గ్లూకోజ్‌ని మజిల్‌లో తోసేసేదానికి ఉపయోగపడుతుంది. సో, ఆ ఇమ్మీడియేట్ స్పైక్స్‌ని కూడా కొంచెం కంట్రోల్ చేస్తది. నెక్స్ట్, ఈ డయాగ్రాండ్‌లో ఉండేటటువంటి ఐనోసిటాలు, తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అయినటువంటి వైటమిన్స్, మినరల్స్, ఎల్ కార్నిటిన్, టారిన్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసే విధంగా తయారు చేయడం వల్ల మీరు తీసుకున్నటువంటి పిండి పదార్థాల్లో నుంచి ఇమ్మీడియేట్‌గా పెరిగినటువంటి గ్లూకోజ్‌ని ఇది సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా చేస్తది. సో, డయాగ్రాండ్ తీసుకుంటూ డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఈ రాబోయే సంక్రాంతిని అంత భయపడకుండా హ్యాపీగా అందరిలాగా ఎంజాయ్ చేసేదానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈ డయాగ్రాండ్ ఒక 3 నెలల పాటు మీరు తీసుకున్నారంటే మీ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి, మీకు ఎనర్జీ పెరుగుతుంది, మీ మజిల్ లాస్ ఏదైతే ఉందో ఆ మజిల్ లాస్‌ని కొంచెం స్లో డౌన్ చేస్తది. దానితో పాటు మీ హెచ్‌బీఏవన్సీని సిగ్నిఫికెంట్‌గా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సో, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ సంక్రాంతి పిండి పదార్థాలతో పాటు డయాగ్రాండ్ మీకు ఒక పెద్దన్నలాగా, పెద్ద ఫ్రెండ్ లాగా ఉపయోగపడుతది. డయాగ్రాండ్ వాడుకోండి. మీ పండగని విచ్చలవిడిగా గాకుండా నార్మల్‌గా మీరు భోంచేసే దానికన్నా కొంచెం ఎక్కువగా తింటూ మీరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, డయాగ్రాండ్ తీసుకుంటే మీరు ఏం తిన్నా ఏం కాదని మాత్రం మనం చెప్పనే చెప్పము. అది కరెక్ట్ కూడా కాదు. డయాగ్రాండ్ తీసుకుంటూ మీరు మామూలుగా తీసుకునే దానికన్నా కూడా కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే దానికి, అందులో మీ పండుగను మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అవకాశాలు గట్టిగా ఉంటాయి. సో, హావ్ ఎ గ్రేట్ పొంగల్ అహెడ్, హావ్ ఎ గ్రేట్ సంక్రాంతి అహెడ్ విత్ డయాగ్రాండ్. థాంక్ యూ.